హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో నీటి కోసం విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్లోని జగ్జీవన్ రామ్ బాయ్స్ హాస్టల్లో గత 5 రోజులుగా నీరు రావట్లేదంటూ అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ముట్టడించారు. తమకు సరిపడా నీరు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా ఏ అధికారి తమ సమస్యలను పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీ జగ్జీవన్ బాయ్స్ హాస్టల్లో అసలు నీళ్ళే లేవు. వారం రోజుల నుంచి వెళ్ళి అధికారికి చెప్తున్నా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. అసలు వీసీ గారు ఉన్నారా, రిజిస్టర్ గారు పట్టించుకుంటున్నారు అనేది అసలు అర్థమైతే లేదు. అసలు స్నానాలు చేయడానికి కానీ కనీసం వాష్రూమ్ పోవడానికి కూడా అసలు నీళ్ళే లేవు ఇక్కడ. మరి ఏమనుకుంటున్నారో ఏమో విద్యార్థులను ఇట్లా ఇబ్బందుల పాలు ఎందుకు చేస్తున్నారు అనేది ఏం అర్థం కావట్లేదు. ఈ సమస్య కనుక మీరు పరిష్కరించకపోతే మాత్రం విద్యార్థుల పక్షాన విద్యార్థులు అందరం కలిసి వీసీ బిల్డింగ్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. గత నెల రోజుల నుంచి వెళ్ళి 2 నెలల నుంచి వెళ్ళి కూడా మీరు చెప్తూనే ఉన్నా కూడా అసలు ఎవ్వరు మారట్లేదు. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి అసలు అర్థం కాకుండా ఉన్నది. మీరు కనుక ఈ తక్షణమే 2 రోజులలో ఈ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఈ విద్యార్థులందరం కలిసి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి విద్యార్థుల పక్షాన